రైట్ ఫిఫ్త్ రౌండ్ ముగిసేసరికి 12,000 ఓట్ల పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 12,651 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతి రౌండ్ లోనూ కూడా నవీన్ యాదవ్ ఆధిక్యం కనబరుస్తూ వస్తున్న సిచ్యుయేషన్. ఇప్పుడు 5వ రౌండ్ ముగిసేసరికి 12,000 ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇంకా 5 రౌండ్లు మిగిలి ఉంది. 5 రౌండ్లు మిగిలి ఉండేసరికి ఇంకా మా మెజారిటీ పెరుగుతుంది అని చెప్పి కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. రైట్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో 5వ రౌండ్ ముగిసేసరికి 12,651 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్న సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. రౌండ్ బై రౌండ్ ప్రతి రౌండ్ లోనూ కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరిచింది. 47 ఓట్ల స్వల్ప లీడ్ మాత్రం మనకి ఫస్ట్ రౌండ్ లో కనిపించింది. ఆ తర్వాత ప్రతి రౌండ్ లో కూడా ఎక్కడ బీఆర్ఎస్ కి మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చే సిచ్యుయేషన్ లేకుండా చేసింది కాంగ్రెస్ అని చెప్పొచ్చు. 12,651 ఓట్ల లీడ్ లో 5 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కొనసాగుతున్న పరిస్థితి. న్యూస్ డెస్క్ నుంచి సత్యం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సత్యం చెప్పండి, 5th రౌండ్ ముగిసేసరికి 12,000 ఓట్ల లీడ్ దాటింది. ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం? సౌజన్య, మొత్తం 10 రౌండ్లో దాదాపు సగం రౌండ్ అంటే 5 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో దాదాపు 12,651 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్లో 47 ఓట్లు వచ్చిన తర్వాత సెకండ్ రౌండ్లో దాదాపు 2,000 పైన మెజారిటీ వచ్చింది. మూడో రౌండ్లో 3,100 ఓట్ల మెజారిటీతో 6,000కి చేరారు. ఇక 4వ రౌండ్కి వచ్చేసరికి 10,000 మెజారిటీలో నవీన్ యాదవ్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొనసాగుతున్నారు. ఇక 5వ రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు 12,651 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఇంకా మరో సగం రౌండ్లు ఇంకా లెక్కింపు కావాల్సి ఉంది. ఇదే సరళి కొనసాగితే లెక్కింపు కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం కొనసాగితే దాదాపు 20,000 నుంచి 25,000 మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందే అవకాశం కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంచనా వేసినట్టుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ తాను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి పూర్తి ఆధిక్యంలో కొనసాగుతారు, కాంగ్రెస్ అభ్యర్థి ఈజీగా విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. అనేక సర్వేలు ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాయి. ఇక ఎగ్జిట్ పోల్లో ఇచ్చిన ఫలితాల ప్రకారమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ హవా కొనసాగుతూ ఉందని చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి రౌండ్లో తమకు ఆధిక్యం వస్తుందని అంచనా పెట్టుకుంది. కానీ మొదటి రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ అంచనాలు తలకిందులు కావడంతో బీఆర్ఎస్ ఏజెంట్లు కౌంటింగ్ జరుగుతున్న సెంటర్ నుంచి ఒక్కొక్కరిగా బయటకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మొదటి నుంచే బీఆర్ఎస్ అంచనాలు తలకిందులయ్యాయి. కారు పార్టీ నేతల అంచనాలు ఎక్కడా ఫలించలేదు. ఇటు మొదటి రౌండ్లో లేదు, సెకండ్ రౌండ్లో లేదు, 3వ రౌండ్లో కూడా తమకు ఆధిక్యం వస్తుందని అంచనా వేశారు. కొన్ని పుకార్లు సృష్టించారు. అయినా కూడా అక్కడ 3వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి 3,100 ఓట్ల మెజారిటీతో ఆధిక్యం చాలా స్పష్టంగా కనబడడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ అంచనాలు తలకిందులయ్యని చెప్పొచ్చు. 3వ రౌండ్లో లేదు, 4వ రౌండ్లో లేదు, 5వ రౌండ్లో కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఆశ లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 12,651 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. ఇంకా 5 రౌండ్లు మిగిలి ఉన్నాయి. దాంట్లో కూడా 6వ రౌండ్లో కూడా ఇంకా ఈ లెక్కింపు కొనసాగుతుంది. 6వ రౌండ్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవే లీడ్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికీ ఈసీ 3వ రౌండ్ కూడా అధికారికంగా ప్రకటన చేసింది. మిగతా 3 రౌండ్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 12,651 ఓట్ల మెజారిటీలో ప్రస్తుతానికి లీడ్లో ఉండాలని చెప్పొచ్చు. సౌజన్య.